పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 25, 2025న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి సునామీలా దూసుకుపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది, ఓజీకి లాభం ఎంత లేక నష్టం ఎంత, ఈ వివరాలకు ఒక్కసారి వెళ్దాం. రిలీజ్ కు ముందే ఓజీ ట్రెండ్ సర్కిల్స్ లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఆంధ్ర రైట్స్ 80 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, నైజాం థియేటికల్ రైట్స్ లో 55 కోట్ల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్లు, తమిళనాడు, కేరళలో హక్కులు 3 కోట్లు మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్ గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఇక ఓజీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ ద్వారానే సుమారు 22 కోట్లు రాబట్టిన ఓజీ మొదటి రోజు 67 కోట్లు వరల్డ్ వైజ్ గా వసూలు చేసింది. ఇక మొదటి వారం మొత్తంగా 169.3 కోట్లు కలెక్ట్ చేయగా, 2 వారాల్లో ఇండియా వైడ్ గా 188 కోట్ల నెట్, 226 కోట్ల గ్రాస్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా గ్రాస్ 316 కోట్లు చేరుకుంది. మూడవ వారం ఓజీ కలెక్షన్స్ క్రమంగా తగ్గడంతో చివరికి ఓజీ ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల ఫైనల్ గ్రాస్ కలెక్షన్ వద్ద ఆగింది. ఓజీ ఇండియా వైడ్ గా నెట్ కలెక్షన్లు చూస్తే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 187.6 కోట్లు సాధించగా, తమిళంలో 1.8 కోట్లు, హిందీలో 3.32 కోట్లు, కర్ణాటకలో 0.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వర్షన్లు కలిసి 5 కోట్లకు పైగా వసూలు చేశాయి. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఓజీకి అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 70 కోట్ల వరకు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి సుమారు 3వ వంతు గ్రాస్ వచ్చింది. ఓజీ మొదటి 2 వారాల వరకు సునామీలా దూసుకెళ్లిన కాంతారా 2 రిలీజ్ తో కొంత స్లో అయింది. 3వ వారం కల్లా కలెక్షన్లు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో ఓజీ లైఫ్ టైం గ్రాస్ 340 కోట్ల వరకు చేరింది. ఇలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ గా నిలిచింది. అయితే ప్రీ బిజినెస్ పరంగా చూస్తే డిస్ట్రిబ్యూటర్ రేంజ్ లో కొంత నష్టం ఉన్నప్పటికీ ఓటీటీ, శాటిలైట్ రైట్స్, మ్యూజికల్ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉన్నారని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇన్ని రోజులు థియేటర్ లో దుమ్ము రేపిన ఓజీ మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీగా ఉంది. మరి ఓజీ మూవీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.